హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో మెమరీస్ విత్ మాధు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే హీరో ఎవరో తెలుసా? మన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక క్యూట్ స్మైల్ అండ్ ఇన్నోసెంట్ ఫేస్. సో ఉదయ్ గురించి కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవడానికి వాళ్ళ సిస్టర్ శ్రీదేవి గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి. హలో అండి. ఉదయ్ గారికి చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఛాన్స్ వచ్చిందా చిత్రం మూవీ? అబ్సల్యూట్లీ నో అండి. ఎవరో యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యారో, లేకపోతే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారో అంటారు ఫనీగా. బట్ ఉదయ్కి ఫస్ట్ నుంచి he was just 8 years old when he first told me that akka I'm going to become a big hero. Wow. I was saying చిన్న పిల్లలు మామూలుగానే అంటుంటారు కదా, నేను టీచర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను. Exactly. సో సింప్లీ అలా ఏదో వీడు కూడా యాక్టర్ అని అన్నాడు. బట్ చిన్నప్పటి నుంచి he had a passion for it. Okay. And we are actually from a very middle class Brahmin family. అంటే ఎలా ఉంటుంది ఇట్లాంటి ఫీల్డ్స్ ఇవన్నీ they don't allow, parents don't allow, and we knew, both of us knew that. So amma nanna bayitiki vellinappudu memiddare unnappudu he used to come and sit and discuss with me, I'm going to become a big hero, appudu itla untundi, appudu atla untundi, and we used to build our own cards tho medal la katteskune vallam anamata. And ఉదయ్ గారి రిలేషన్ మీతో ఎలా ఉంటుంది? Very friendly relationship. Any small memorable incident with Uday me childhood lo? First of all, he's very naughty, and he's the youngest of, we were 3 siblings actually. I had an elder brother also who's no more. So next memiddare, and he's the youngest. So he was always like king of the house anamata. Youngest eppudu pets kada intlo. Yeah, exactly. So he's the king of the house. Okay. Many things like edaina oka kotta soap open cheste he should be the first to use. If I use it, he'll discard that soap padesi inkot open chesi he has to use first. So ante he should be the first person to use paste kani. He should be the first person to use anamata. Ala naughtiness anamata. Okay, naughty Uday. Yeah, very naughty. Asalu chinnappudu ఏంటి ఏదైనా ఏమైనా అమ్మకి చెప్పకూడదు అన్నది సీక్రెట్గా నేను వాడికి చెప్పేసి, రే అమ్మకి చెప్పొద్దురా ఇట్లా జరిగింది అని. ఓకే అక్క నేను చెప్పను, డోంట్ వరీ అట్ ఆల్ అంటాడు. బట్ ఎప్పుడైనా వాడికి నెక్స్ట్ డే ఆ 2 days తర్వాత కోపం వచ్చింది అనుకో నా మీద, సడన్గా అమ్మ విల్ బి షౌటింగ్ ఆన్ దట్ థింగ్, నా దగ్గరకు వచ్చి ఇట్లా జరిగిందంట కదా అని అరుస్తుంది. అప్పుడు వీడు మొహం చూస్తే నవ్వుతూ ఉంటాడు, చెప్పేసాను అని. అంటే కోపం ఉంది వాడికి, సో తీర్చేసుకున్నాడు అనమాట కోపం అలా. బట్ అదర్వైజ్ అవన్నీ చిన్నప్పుడు. అండ్ కాలేజ్ డేస్లో కూడా మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ అని మేము విన్నాం. ఎస్ తను ఇంటర్ అయ్యాక యాప్టెక్లో అమీర్పేట యాప్టెక్లో హీ డెడ్ కంప్యూటర్ కోర్స్. అప్పుడు మిస్టర్ యాప్టెక్ సెలెక్షన్ అవుతుంటే హీ competed in that and he won Mr. Aptech award. అప్పుడు ఇంకా హీ ఫెల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. లైక్ అప్పుడు కూడా వచ్చి చెప్పాడు, చూసావా ఐఎమ్ ఆన్ మై పాత్, ఐఎమ్ గోయింగ్ ఆన్ టు మై పాత్ అన్నట్టు. అండ్ చిన్నప్పుడైతే హీ వాజ్ వీఆర్ క్రేజీ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే. ఫ్రమ్ ఆర్ చైల్డ్హుడ్, నాకు తెలిసినప్పటి నుంచి వీఆర్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అన్నమాట. ఆయన మూవీ అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రైడేస్ కదా నార్మల్గా రిలీజ్ అవుతాయి మూవీస్, ఇట్స్ అ వర్కింగ్ డే. మై ఫాదర్ ఆఫీస్కి వెళ్ళరు, మేము స్కూల్కి వెళ్ళము. ఆ రోజు ఫస్ట్ షో చూసేయాలి, మార్నింగ్ షో ఫస్ట్ షో చూడాలన్నమాట. సో అలా చిరంజీవి గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి మూవీ చూసి వచ్చి ఆ షర్ట్ మీద షర్ట్, అప్పుడంతా ఒక ఓవర్ షర్ట్ పైన వేసుకుని అంటారు కదా, అలా షర్ట్ మీద షర్ట్ వేసుకోవడము, ఆ ఇన్షర్ట్ చేసుకుని అద్దం ముందు ఆ గ్యాంగ్ లీడర్ పాటలు కానీ అవన్నీ చేయడము. ఇట్లా కుషన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా ఒకటి మీద ఒకటి పడేసి ఆ కుషన్ని కొట్టడం అన్నమాట, ఫైటింగ్ సీన్స్ లాగా అలా. అంతే ఆ క్రేజ్ అట్లా మైండ్లో ఉంది, అదే అట్లా హీ డెవలప్డ్ ఇట్. అండ్ ఈ యాప్టెక్ చేస్తున్నప్పుడు హీ కేమ్ టు అండ్ హీ జాయిన్డ్ వెస్లీ కాలేజ్లో డిగ్రీకి జాయిన్ అయ్యాడు. ఓకే. when he was pursuing his second year లాస్ట్లో he came to know ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు. అండ్ ఫస్ట్ 3 మూవీస్తోనే ఒక హ్యాట్రిక్ హీరోగా ఒక మంచి నేమ్ వచ్చింది. అండ్ కమల్ హాసన్ గారి తర్వాత యంగెస్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఉదయ్ గారికి రావడం, ఇట్స్ వెరీ
ఇట్ వాస్ అమేజింగ్. అసలు ఫిలిం అది నువ్వు నేను అవార్డు వచ్చినప్పుడు కూడా హీ కాల్డ్ అస్, ఐ వాజ్ ఇన్ మస్కట్ అప్పుడు. He called us and he said, you pack your bags, we have to go to Chennai. Okay. దేనికి రా అంటే won the Filmfare akka. Oh, I was just in tears. He was just 20 appudu. He was just 20 and the youngest best Filmfare actor. Great emotional and feeling appudaithe. And ఫిలిమ్స్లోకి రాకముందల మీతో ఎలా ఉండేవాళ్ళు అండ్ ఫిలిమ్స్లోకి వచ్చాక మీతో రిలేషన్ ఎలా ఉంది? ఎప్పుడు ఒకటే యాక్చువల్గా, ఎప్పుడు అదే. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు బాధేస్తుంది. నెవర్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ చేంజ్. హీఈస్ ద సేమ్ ఈవెన్ బిఫోర్, ఈవెన్ ఆఫ్టర్. హీఈస్ ద స్వీట్ డార్లింగ్ ఆఫ్ అవర్ హౌస్. అలాగే ఇంకా చిన్న చిన్న చిలిపి వేషాలు ఇంకా ఉంది. అఫ్ కోర్స్ పెద్ద ఏడ్ కాబట్టి కొంచెం రిఫైన్డ్గా ఉండేవి ఆ చిలిపి వేషాలు అంతే. బట్ ఒకటే లాగా ఉండేవాడు. ఓన్లీ థింగ్ హీ ఫిలిం ఫీల్డ్లో చాలా చిన్నవాడు. హీ వాజ్ 19, 20, 21. ఆ టైంలో ఒక లవర్ బాయ్గా మంచి ఇమేజ్ వచ్చింది. యా హీ వెంట్ టు ద పీక్స్. అండ్ ఫిలిం ది ఎప్పుడు హీ నెవర్ షేర్డ్ విత్ అస్. హీ ఆల్వేస్ కెప్ట్ అస్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. అండ్ అన్నీ షూటింగ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి అన్నీ చేసి చూపించేవాడు. ఎలా చేశాడు, అమ్మ నేనుంటే నేను కూర్చోపెట్టి చూడాలన్నమాట ఓపిక్గా. ఇట్లా ఫైటింగ్ సీక్వెన్స్ అయింది ఆర్ స్టోరీ ఎంత మూవ్ అయింది వచ్చి హీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్. అండ్ ఇండస్ట్రీలో ఉదయ్ గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఎవరున్నారండి? ఇనీషియల్గా ఐ హ్యావ్ టు అడ్మిట్ చిరంజీవి గారి సపోర్ట్ చాలా ఉండేది. ఓకే. హీ వాజ్ గాడ్ ఫాదర్ ఫర్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ మీరు అది చూసింటారా ఇంద్ర ప్రోగ్రామ్ అంతా కూడా. అప్పుడు కూడా హీ వాజ్ యాక్చువల్లీ ఏదైనా ఆయనతో షేర్ చేసుకునేవాడు వెళ్ళి కూర్చుని. ఎనీథింగ్ సినిమాలో గురించి కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎనీథింగ్ వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే హీ యూస్ టు షేర్. ఆయన సపోర్ట్ చాలా ఉండేది. ఓకే. అండ్ ఎన్టీఆర్, తరుణ్ వర్ హిస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు. దీస్ త్రీ వర్ వెరీ క్లోజ్. తరుణ్ అండ్ ఎన్టీఆర్ అంతా. ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళేవారు, వాళ్ళ అమ్మ కూడా చాలా ఇష్టం అంట. సో ఉదయ్ కూడా చాలా ఇష్టం. సో హీ యూస్ టు షేర్ అ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ దెమ్. అలా ఒక్కొక్క స్టేజ్ తర్వాత శ్రీకాంత్ గారు అలా ఒక్కొక్క స్టేజ్ అవుతుంటే హీ వాజ్ హ్యావింగ్ సమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ ఉదయ్ గారి మ్యారేజ్ విషయం వస్తే విషిత గారిని ఐ థింక్ లవ్ మ్యారేజ్, రైట్? అండ్ వాళ్ళ మ్యారేజ్కి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? Yeah, I was in India appudu. I had come to Bangalore to attend a wedding. Okay. And he called me and he said, where are you now? I said, I'm in Bangalore. I came to attend my boss' son's wedding. Then he said, no, you immediately అయిపోగానే నువ్వు హైదరాబాద్కి వచ్చేయాలి అన్నాడు. ఓకే. దేనికమ్మా నువ్వు వచ్చేయాలి? అఫ్ కోర్స్ ఐ వాజ్ గోయింగ్ 2 days later. ఇవాళ అవ్వగానే వాళ్ళ ఈవినింగ్ నువ్వు బయలుదేరి వచ్చేయి అన్నాడు. ఓకే. ఐ హ్యాడ్ టు ప్రీపోన్ మై టికెట్స్ అనమాట. లేదు నువ్వు ఇవాళ వచ్చే, ఐ హ్యావ్ టు టెల్ యూ అన్ ఇంపార్టెంట్ న్యూస్ అన్నాడు. సో ఐ కేమ్ దట్ నైట్. ఐ స్టార్టెడ్ అండ్ ఐ కేమ్ అండ్ హీ కేమ్ టు రిసీవ్ మీ. అండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు there was a surprise guest inside. Okay. And this was Vishita was inside. He introduced and he said and Vishita gar relation meeto ela undedi? She was very very sweet. Okay. Very sweet bubbly girl. As long as I had a relationship with Dinani, she was very sweet bubbly girl. Okay. And had a very short memorable relationship with her and it was very memorable in fact. Okay. మా పిల్లలతో కూడా she was very sweet. మహితో కానీ తేజతో కానీ. తేజ మహి లైక్ ఎక్కువ డిఫరెన్స్. మా బాబు పేరు తేజ, పాప పేరు మహతి. తేజ విషిత అయితే ఆల్మోస్ట్ ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు, ఏజ్ అన్నట్టు ఉన్నారనమాట వాళ్ళిద్దరు. లైక్ దే వర్ క్వైట్ క్లోజ్ యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ ఉదయ్, విషిత, మహి, తేజ అయితే ఏదో ఫ్రెండ్స్ లాగే ఉండేవారు అంతా. ఓకే. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉదయ్ గారు తన పర్సనల్ ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం, కాల్ చేయటం అలా ఫ్రీక్వెంట్గా జరిగేదా? యా, తనుగా చేయడ్. హీ వాజ్ ఆల్వేస్ మేబీ బిజీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఐ వాజ్ వెరీ రెగ్యులర్లీ కాలింగ్ అండ్ మెసేజింగ్ హిమ్. ఐ యూస్ టు వెరీ ఆఫెన్ డిస్టర్బ్ హిమ్ విత్ మై వాట్సాప్స్ కానీ. In fact, we created a family WhatsApp group. So Vishita, Uday and Memanta, okay, family group. I used to keep disturbing them every now and then.
if he is in shooting, he used to tell me, okay, I'm in shooting, I'll chat you later. But always we were in touch. Okay. And yeah, one thing which I didn't realize then, which I realized later, was whenever I used to call, he was alone at home. That was one thing I had to, Okay. which I realized now. Now I realized. తనతో మాట్లాడాక ఈరా ఒకసారి విషికీరా అంటే లేదు బయటకు వెళ్ళింది వచ్చాక చేయిస్తాను అంటాడు. But you never talked with her. Very less. Very less. Very less I Is got she to working talk. or housewife? She was working in Facebook అప్పుడు. ఓకే. విషిత గారి రిలేషన్ మీతో చాలా బాగుండేది అనమాట. Yes, yes. She was very sweet, bubbly girl. ఓకే. అండ్ ఉదయ్ గారు అన్ని మూవీస్ చేశారు అండ్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది అండ్ లాస్ట్ ఒక ఫిలిం కూడా షూటింగ్లో ఉండగానే తను ఒక డెసిషన్ తీసుకొని అలా అన్ఎక్స్పెక్టెడ్గా అలా చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీకేమైనా ఒక ఐడియా? That's a $1 million question నాకు కూడా బేసికలీ. ఎందుకంటే he was struggling with the film career also, almost up and down గా almost for the past 10 years. ఓకే. 10 yearsగా అంత స్ట్రగుల్ అవుతున్న వాడు కూడా he could cope up with the situation. And అమ్మ చనిపోయారు 2006లో. అండ్ వెరీ ఎఫెక్షన్ అమ్మతో అని. He was very close to mother. అండ్ ఆ టైంలో చాలా డిప్రెస్ అయ్యారు అని కూడా. చాలా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అండ్ అవర్స్ టుగెదర్ హీ యూస్ టు సిట్ అండ్ క్రై. అమ్మని తలుచుకుని చాలా డౌన్ అయిపోయాడు అమ్మ పోయాక. అట్లాంటి సిచ్యువేషన్స్లో అప్పటికే ఫిలిం కెరియర్ ఆల్సో వాజ్ లో. అమ్మ పోయిన తర్వాత అంత దెబ్బ తగిలినా కూడా హీ వాజ్ అలోన్. హీ వాజ్ ఆల్ అలోన్. I came and stayed for a couple of days, but I stay in Muscat. I have to go back also. And వెళ్ళాల్సి వచ్చింది. And he was alone, but continuously I was in touch. Even when I call, he used to cry on the phone. Amma poyaka. When he's so down also, he was staying alone and put up with such situation. And what made him do this just after 1 year of wedding annadi? Exactly. It's a ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉదయ్ గారికి? అబ్సల్యూట్లీ నో. అదే నేను చూశాను అప్పుడంతా అన్నారు తినడానికి. ప్రాపర్టీస్ సార్కి ఏమన్నా? He's got 3 very comfortable lands అసలు బాగానే. ఇప్పుడు ఆ సార్ ఉదయ్ గారి ప్రాపర్టీస్ ఎవరు చూసుకుంటున్నారు మరి? అన్ని విషిత దగ్గరే ఉన్నాయి. ఓకే. All are with her. And in fact everything, whatever Uday had is with Vishita, including his small material things also. Everything is with him. Property kani, amma gold. Amma asal I don't know, I was wondering when they were saying paala packetlu kondaniki dabbu ledha. I was watching the TV news and all appadanta. They were saying paala packetlu kondaniki dabbu ledha akarki anduke anta deena sthitiki వెళ్ళిపోయాడు అని అన్నారు. This was all not at all the fact. He had very comfortable, ఏమి చేయకపోయినా తిని కూర్చుని ఉండడానికి కూడా he was very comfortable. అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? That is what is questionable. మేబీ even తన మ్యారేజ్ లైఫ్లో తను హ్యాపీగా లేరా ఆర్ ఎల్స్ ఇంకా అదర్ దెన్ దట్ ఇంకేదన్నా ఉన్నదా అనేది? See, firstly, Tanu, he never shared anything bad about his married life. Whenever I had called, though he was alone at home, I used to ask how is it going and all. Excellent akka, very happy. She's a gem of a wife and chala santoshanga pettunnanu and all that he was saying. He was sharing all his good memories only with her. December 31st also, they both were in Bangalore. 31st, every 12 o'clock on dot on 31st, I talked to him. I called him from there. But this was the first 31st I couldn't get in touch with him because he just switched off the phones and he wanted to be with her and he was enjoying with her. And then I messaged him. First time I couldn't talk to you, they 12 o'clock ki ante appudu next day morning lechaka he messaged me. Call me now akka ani. So Jan 1st I called him. Even Jan 1st na matallo kuda when I called him, I will come back akka, I will come back with the bank, you don't worry, tension padaku, I will come back. నువ్వు జనాలు చెప్పేది వినద్దు ఎప్పుడు కూడా. లైక్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ పీక్ రూమర్స్ వచ్చేవి, ఏదైనా రూమర్ వచ్చినప్పుడు ఐ యూస్ టు కాల్.
సో నేను ఎప్పుడైనా నెక్స్ట్ ఫోన్ చేసినప్పుడు ఏమైనా రూమర్ చెప్తున్నావా ఫస్ట్ చెప్పు, అదర్వైజ్ ఐ టాక్, ఇఫ్ యూఆర్ సేయింగ్ దట్ ఐ కట్ ద ఫోన్ అంటాడు. కాదు, బికాస్ వెన్ ఎవర్ ఐ హియర్ సంథింగ్ హీ సేస్ డోంట్ వరీ అబౌట్ ఇట్. వెరీ ఫ్రాంక్లీ ఐ వోంట్ గివ్ వే టు ఎనీ రూమర్స్. సో నువ్వు ఏదైనా రూమర్ వింటే ఇట్ ఈస్ అ రూమర్ అని అనుకో, వదిలేసే అనేవాడు. అలా హీ నెవర్ టుక్ ఎనీథింగ్ టు హార్ట్. అండ్ హిస్ గోల్, అదే చెప్తున్నాను, ఒక్క గోల్ పెట్టుకున్నాడు అండ్ హిస్ అటెన్షన్ కంప్లీట్లీ ఇస్ టువర్డ్స్ దట్ గోల్. ఏది ఎంత పెయిన్స్ వచ్చినా, ఎంత స్ట్రగుల్ వచ్చినా, వెన్ హీ వాజ్ ఫైటింగ్, ఐ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ టేక్ దిస్ డెసిషన్. ఇన్ఫ్యాక్ట్ Jan 5th మార్నింగ్ ఐ స్పోక్ టు హిమ్, ఐ కాల్డ్ హిమ్. ఎంత లీజర్గా మాట్లాడాడు. 2014 Jan 5th, దట్ మార్నింగ్, ఇట్ వాజ్ అ సండే, ఐ హ్యాడ్ కాల్డ్ హిమ్ ఇన్ ద మార్నింగ్ and he spoke so ఎంత టైంలో ఐ థింక్ షూటింగ్ లో కూడా ఉన్నారు, ఒక మూవీ ఏదో చిత్రం చెప్పాను కదా, షూటింగ్ అవుతూ ఉంది అసలు. యా, దట్ బీయింగ్ అ సండే హీ వాజ్ రిలాక్స్డ్గా లేచాడు అప్పుడే. హీ స్పోక్ టు మీ, వెరీ ప్లెజెంట్ వాయిస్, స్టిల్ రిమెంబర్ హిజ్ వాయిస్ దట్ మార్నింగ్. ఓకే. అండ్ నైట్ ఐ హ్యాడ్ టు హియర్ దిస్ షాకింగ్ న్యూస్. ఆ టైంలో విషిత గారు కూడా ఇంట్లో లేరు అనేది. ఎస్, ఇన్ఫ్యాక్ట్ నాకు న్యూస్ రాగానే విషితాస్ మదర్ కాల్డ్ మీ, మేఘల గారు. She called me and she just said, మీ తమ్ముడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అని. I was almost on the bed. I just jumped out of the bed. What are you telling? And లేదు, వెళ్ళిపోయాడు మీ తమ్ముడు అని. ఏం మాట్లాడుతున్నారు, ఏం సరిగ్గా చెప్పండి, ఏం చెప్తున్నారు అని. తమ్ముడు రిపోసుకున్నాడు. I couldn't. I just cut the phone and I ran to the television first. వెళ్ళి టీవీ, అది ఐ డెంట్ బిలీవ్, నో దిస్ ఇస్ నాట్ రైట్. ఫస్ట్ టీవీ ఆన్ చేశాను, మా పిల్లల్ని వికీ ఓపెన్ చేయమన్నాను. బికాజ్ ఆ వికీపీడియాలో పక్కన బోర్న్ ఆన్ సో అండ్ సో డే అండ్ కింద సెకండ్ లైన్ ఉంటుంది, అది లేదు అప్పుడు. వెంటనే ఐ ఆస్క్డ్ తేజ టు చెక్, నో 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 దిస్ ఇస్ నాట్ రైట్, ఇట్ డెంట్ హ్యాపెన్ అని టీవీ ఆన్ చేస్తే ఐ వాజ్ షాక్ టు సీ అప్పటికే చూపిస్తున్నారు టీవీలో. ఐ జస్ట్ fell down on the floor immediately. I didn't know how to react. It's a shock to Telugu film industry and andarki kuda it's a very big shock. It was such a big moment of confusion, utter confusion na mind lo. Morning maatladadu, anta ba maatladadu. And I called his friend Hitesh. I called Hitesh, inka ICU lo unnadanna cheppu, at least I'm fine, tell me he's in ICU at least. And you come దీది ఆ పాజాయి అని. ఉదయ్ గారి ఫ్రెండ్స్తో కూడా తను ఏం షేర్ చేసుకోలేదా అండి? హితేష్ తో ఇట్ సీమ్స్ హీ వాస్ టెల్లింగ్ దట్ హీ వాంట్స్ టు టాక్ సంథింగ్. హీ వాస్ టెల్లింగ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, ఐ వాంట్ టు టాక్ టు యూ సంథింగ్ అని. 2-3 సార్లు హీ కేమ్ టు హిమ్ టు టాక్ సంథింగ్, బట్ హీఈస్ ఓనింగ్ హిజ్ ఓన్ బిజినెస్ అన్నమాట, బుటీక్ పెట్టుకుని. ఆ బుటీక్లో కస్టమర్స్ ఉండడము, అలా పాపం కూర్చొని వెయిట్ చేశాడంట 2-3 సార్లు చెప్పడానికి, బట్ హీ కుడెంట్ గెట్ అ ఛాన్స్. దట్స్ వాట్ హితేష్ టోల్డ్ మీ. ఆ రోజు ఒక ఛాన్స్ వచ్చి ఉంటే ఈరోజు ఉదయ్ గారు మనందరితో ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఆల్సో ఐ ఇమీడియట్లీ చెక్ మై వాట్సాప్, ఒక వాట్సాప్ అన్నా ఇచ్చాడా నాకు అని. We were very active on WhatsApp. Christmas shopping చేస్తున్నాం అన్నాడు జస్ట్ ఒక 5 days బ్యాక్, అండ్ Jan 1st షాపింగ్ అన్నాడు. తర్వాత they were అంత మెసేజ్లు ఇస్తే అట్లీస్ట్ ఒక గుడ్ బై మెసేజ్ అన్నా ఇచ్చాడా అని ఐ చెక్డ్. there was no WhatsApp message. His last scene was around 7:30 అప్పటికే. అండ్ అప్పుడు సార్ ఉదయ్ గారు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు టీవీలో లైక్ చాలా రూమర్స్ వచ్చినాయి, లైక్ ఫాదర్తో సరిగ్గా ఉండేది కాదు అదంతా. వాట్ అబౌట్ దాట్? Yeah, he was not in talking terms with my father. My father, unfortunately, amma chanipoyin tarvata koncham maintained distance with Uday. Okay. He was a very loving father actually. We were all a very happy family. Amma unnanta varaku. Amma chanipongane koncham different ga behave cheyadam start chesaru nanagaru, which he couldn't take it up. And he started living with another person. Okay. Which Uday couldn't accept it. He didn't want to give his mother's place to anyone. Exactly. I tried to build a bridge. See, he has to live, after all he has to live. And మీ ఫాదర్ ఇక్కడే ఉంటారా అండి? He's very much here అండి. He's very much here. But he is not in relation with his father, right? Not in touch. Okay.
And I didn't want to disturb him much by talking to dad more and or bringing him this topic because he used to get depressed. Yeah. Amma anta close వాడికి, so I didn't disturb him much and I was more towards అండ్ ఇక్కడ రిలేషన్ కూడా మీకు ఎవరు లేరు అనేది ఒకటి. అంటే మా అత్తగారి సైడ్ వాళ్ళు ఉన్నారు, సో దే ఆర్ వండర్ఫుల్ పీపుల్, గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. అదర్వైజ్ యా ఇట్స్ అ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. ఉన్నారు, ఒక చిన్నాన్న ఉన్నారు, he's also okay, he's in touch with me continuously, but absolutely no support from my father, absolutely. And I thought things will change after Uday is passed away at least, but I didn't find any change. Okay. So నాకు ఆయనతో ఏమీ లేదు. I'm ready to welcome him, I'm ready to take care of him, but he's fine with his life, so I just left it. సో ఇప్పుడు ఉదయ్ గారి ప్రాపర్టీస్ అన్ని విషిత గారి దగ్గరే ఉన్నాయి. అంతా. అండ్ నౌ షీ ఈస్ టచింగ్ విత్ యూ, రైట్? No అండి, No. I was in touch with her only for that 10 days అక్కడ ఉన్నాను. తర్వాత we went to రాజమండ్రి ఉదయ్ రోజులు చేయడానికి. అంతే, ఆ 10 days 12 days we were in touch. 13th day we had to leave అక్కడి నుంచి. సో I think అంతే, అప్పుడు అంతవరకు కొంచెం బాగా మాట్లాడింది. అండ్ దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ కొంచెం రప్చర్ స్టార్ట్ అయింది because she was talking something completely different with my father. She was blaming me, she was blaming my children. I didn't understand. In fact, a very simple thing like my dad told me appudu, yeah, ante uday poina konnalla I was in touch with my father thinking that some change will come. I was in touch, I was trying to bring the change so that at least my kids and we all can be happy together. And dad kuda, of course, it's a big blow for him. అన్నయ్య ఇలాగా అమ్మ పోవడము, నెక్స్ట్ చిన్న కొడుకు పోవడం డాడ్కి కూడా ఒక పెద్ద బ్లోనే. సో హీఈస్ ఆల్సో క్వైట్ ఏజ్డ్. ఐ వాస్ థింకింగ్ ఐల్ బీ విత్ హిమ్, గివ్ హిమ్ మెంటల్ సపోర్ట్ ఆల్సో. అండ్ సో డాడ్ టోల్డ్ మీ, విషిత టోల్డ్ దట్ యూ ఫ్లిక్డ్ హిజ్ ట్యాబ్. ఐ వాజ్ షాక్డ్. ఆ 10 daysలో అసలు నేను ఆ షాక్ నుంచి బయటికి రావడానికే మాకు టైం పట్టింది. అండ్ దట్ ట్యాబ్ ఐ గిఫ్టెడ్ హిమ్ ఫర్ హిజ్ వెడ్డింగ్. గోల్డ్ అంత ఇష్టం లేదు ఉదయ్కి. మా అమ్మకి నియర్లీ అరౌండ్ 3.5 kilos to 4 kilos ఆఫ్ గోల్డ్ ఉండేది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిమ్. ఓకే. ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అది అంతా కూడా విషిత గారి ఎవ్రీథింగ్ ఈజ్ విత్ విషిత. నియర్లీ 3.5 to 4 kilos ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ కౌంట్లెస్ 80 kilos or 100 kilos ఆఫ్ సిల్వర్. అంటే అమ్మ షీ యూస్ టు కీప్ సేఫ్గా సేవింగ్స్ పెట్టేస్తూ ఉండేది, గోల్డ్ కొని పెట్టేస్తూ ఉండేది, ఏ కాస్త మిగిలినా కూడా. అలా ఎక్కువ గోల్డ్ పెట్టేసేది అనమాట కొని. షీ లవ్స్ వేరింగ్, సో సేవింగ్ కూడా అవుతుంది అండ్ షీ యూస్ టు డూ దట్. అంతా తీసుకెళ్ళి చెప్పాడు, ఇట్లా అమ్మ గోల్డ్ నా దగ్గర ఉంది, ఏం చేయమంటావు, హాఫ్ చేద్దామా ఏమన్నా అంటే నేను అన్నాను, నాకంత నాట్ క్రేజీ ఆఫ్ ఇట్. నేను అన్నాను నీ దగ్గరే పెట్టుకోరా, అండ్ నీకేమైనా అవసరం వస్తే ట్రై టు యూజ్ ఇట్. అమ్మదే కదా, నీకు పనికొస్తేమి నాకు పనికొస్తేమి, ప్లీజ్ కీప్ ఇట్ విత్ యూ. చూద్దాంలే తర్వాత అవసరం వస్తే అప్పుడు ఎప్పుడు చెప్తాను, బట్ అంతవరకు నాకైతే ఎక్కలేదు, ఐఎమ్ సమ్ కంఫర్టబుల్ హియర్ అని చెప్పాను. ఎవ్రీథింగ్ వాజ్ విత్ హిమ్. హీ హ్యాస్ 3 lands అండ్ చిన్న చిన్నవైతే కౌంట్లెస్, లైక్ హిస్ వాచెస్ కానీ, హిస్ వార్డ్రోబ్ కానీ, హిస్ షూస్ కానీ, చిన్న చిన్నవి. I felt so bad that everything was clean swept after that. Okay. Everything was clean swept when I went back to his house after some time. Clean swept. It was clean swept. And ఇప్పుడు ఉదయ్ ఉన్నప్పుడు వరకు I never heard anything. I was really thinking they are happy. Love marriage అందులో. And when he was, in fact, పెళ్ళికి ముందు ఒక నైట్ అంతా he was explaining me about her with tears rolling down his eyes. సో అంతా ప్రేమించుకున్నారు కాబట్టి ఐ హ్యాడ్ నో డౌట్ దట్ దే ఆర్ నాట్. అండ్ ఉదయ్ పాస్ అయినప్పుడు లైక్ విషిత గారితో సరిగ్గా అతనికి లేదు, వాళ్ళిద్దరికి కొంచెం గొడవలు అట్లా కూడా చాలా రూమర్స్ వచ్చినాయి. నేను కూడా విన్నాను అవన్నీ, బట్ నేను కూడా వినడం వరకే కానీ నాకు ఐ డోంట్ హ్యావ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బికాస్ హీ నెవర్ షేర్డ్ ఎనీథింగ్. అండ్ వాట్ ఎవర్ షీ షేర్డ్ వాజ్ ఆ 10 days she was sharing his experiences and other things she was telling me because I was with her పోయిన తర్వాత she was sharing. And but
But yeah. now she's totally changed. But even in that 10 days, I should admit there were some against Uday sharing with me, which were not supposed to be revealed by a wife. సో అలాంటివి కూడా జరిగాయి. సో నాకు అలా 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 స్టెప్గా డిటీరియోరేట్ అవుతూ ఉంది నా ఇంప్రెషన్ ఆన్ హర్. అండ్ దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ హియరింగ్ ఫ్రమ్ ద వాచ్మ్యాన్ ఆఫ్ దట్ బిల్డింగ్ కానీ నేబర్స్ కానీ that she was late nights away, he was almost alone at home, and ఇవన్నీ కొంచెం నాకు తర్వాత తెలిసింది. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, నాకు సరౌండింగ్స్ నుంచి రావడమే అండ్ దేర్ బిహేవియర్ విత్ అస్. దట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్ టెలింగ్ అబౌట్ హర్. Whatever the people have spoken, I will not see. I believe in unless you see with your eye or you should not both see as well as hear directly, you shouldn't believe. So I never took those rumors serious. Aina kuda alla, when people were talking also, I was still feeling a soft corner for her because she was young, she was just 23 that time. So I had a very huge soft corner for her. Kani her behavior or the family behavior, quite rude discussions from her mother, which really broke my heart. Appudu I started realizing what could be the problem అన్నది. మేబీ ఉదయ్ గారు మేబీ తన మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా లేనందువల్లే మేబీ ఆ డెసిషన్ తీసుకున్నారా అని, లైక్ ఇప్పుడు మీరు షేర్ చేసుకునే దాన్ని బట్టి. దట్స్ వాట్ ఐ అంటే only based on their behavior after this incident. Exactly. Is what I can only sense what could have gone wrong. If everything was good, we could have been happily in contact now. I was so supportive in those 10 days, and Padu media was trying to talk to me. I didn't want to talk anything. I wanted first to be with her, bring her out of the trauma. I was also and I was also in a shock. It took a lot of time for me to come out of it. And anta supportive ga undina kuda just complete contrast అయిపోయింది. After I left the place and I came back here, complete contrast. The only simple things like my son wanted some of his items just for remembrance. She didn't allow, and he spent hours together with my brother and son. Both were very close in matter to each other. She was little younger, my daughter was a little younger appudu. So veeliddaru like almost friends and matter. Mama Bhanja were very close, and us together PS adevallu kuchuni PlayStation. So he came to me and he said, Amma, I don't want anything, I just want that PS mama gurtuki. అంటే మన దగ్గర లేక కాదు, మా దగ్గర లేక కాదు, we had మెమరీ వాళ్ళ మావయ్యతో తను షేర్ చేసి ఉంది కదమ్మా నీ దగ్గర, వై టు ఆస్క్ అన్నాను. అంటే లేదమ్మా, ఐ వాంట్ దట్, లైక్ ఐ హ్యాడ్ మామాస్ ప్రింట్స్ ఆర్ ఆన్ దట్, we spent hours together అమ్మా, I just want that అని అంటే అన్నాను. you just go ma, just put a word to Atta and you can take it, just put a word to her and give that also. She went and asked, and she said, Teja ఇప్పుడు ఏం ముట్టుకోవద్దమ్మా, ఈ 10 days ఏం ముట్టుకోవద్దు, తర్వాత నేను దాన్ని కొరియర్ చేసి నీకు పంపిస్తాను అని. దట్ కొరియర్ ఇస్ స్టిల్ ఆన్ ద వే, ఐ గెస్, ఐ డోంట్ నో, ఐమ్ నాట్ షూర్. అదే ఇంతే కాదు, I had just asked her, I don't want any other thing, like I know Uday had a lot, I know I can ask for many more things. Ante she's just 1 year into his life. I don't know why she has that authority. And ippudu anpistundi naku, why did I leave it to her? I should have just taken it. Ippudu anpistundi naku, but I was just being good, giving respect to her position. నేను అడిగింది జస్ట్ ఫోటో ఆల్బమ్స్ అడిగాను, మా ఫోటో ఆల్బమ్స్ అడిగాను. ఆల్ ఆర్ చైల్డ్హుడ్ ఫోటో ఆల్బమ్స్ ఆర్ విత్ ఉదయ్. డాడీని అడిగితే నా దగ్గర ఏం లేదు, అంతా ఉదయ్ దగ్గర ఉందన్నారు. I just asked them to give my childhood photo albums. You keep the rest, you have, because I believe that she has lost much more than what she's actually realizing. She's not realizing, she's lost much more. So I don't want any other things, but నాకు memories, నాకు photos అంటే ప్రాణం అన్నమాట. That's how we can keep in touch with those moments. I just went and asked, ఎలాగో అయిపోయింది కదమ్మా, నువ్వు పరిచయం అయ్యాక కావాల్సిన ఫొటోస్ నువ్వు పెట్టుకో,
చిన్నవి నీకు చిన్నప్పటివి నీకు అక్కర్లేదు కదా అవి ఒక్కటి ఇచ్చేయని. ఐ డెంట్ గెట్ దెమ్ ఆల్సో. దానికి కూడా తను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐ డెంట్ గెట్ దెమ్. సో ఎవరైనా ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు చిన్నప్పుడు ఉదయ్ ఫొటోస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని. వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఐ గెట్ ఐ upload in Facebook, so most of the photos I have of his are in the Facebook, but Okay. and antakante I don't have any photos to share. Not only to share, naake chuskodaniki kuda everything guttunnanta varaku I should just try to recollect. So absolutely. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? we did మా వారు మధ్యలో మళ్ళీ వచ్చినప్పుడు he tried contacting and numbers anta I think have changed. We are మా దగ్గర ఉండే numbers no right numbers now are she's working. not in Hyderabad. I heard, yeah, she's not in Hyderabad ani vendame. I heard she's gone to some US or something. That's what I I heard. think her negative place is Chennai, right? Yeah, basically they are from Chennai but settled in Andhra. Okay. అండ్ ఉదయ్ కిరణ్ అవార్డ్స్ అని ఉదయ్ పేరు మీద కూడా ఐ థింక్ నిన్న చేశారు. ఈవెన్ తను దానికి కూడా ఐ థింక్ షీఈస్ నాట్. Yeah, వాళ్ళు చెప్పారు that she's not answering, or even father కానీ father also is ignoring their calls and emo that's what I heard. Initially what I thought is okay, maybe they want to come out of it, to let us leave them alone, shock నుంచి బయటికి రాని. That's what initially when they said that they are not responding to calls, then I was telling maybe let her come out of the shock. Ante anni I was in a good impression first low, but later on when I started also getting the reactions from them directly to me, that's when I realized. Otherwise ఉదయ్ ఈ స్టెప్ తీసుకోవడానికి ఫిల్మ్స్ లేకపోవడం రీజన్ అయితే కాదు. బికాస్ జస్ట్ ప్రీవియస్ డే హీ వాస్ టెల్లింగ్ మున్నా టు బుక్ టికెట్స్ టు బాంబే ఫర్ సమ్ షూటింగ్. 17th మున్నా ఇస్ హిస్ మేనేజర్. అప్పుడు మున్నాకి ఇట్లా టికెట్స్ బుక్ చేయి బాంబేకి, మన ఇద్దరు వెళ్ళాలి, ఫ్రీగా పెట్టుకో అని చెప్పడము జరిగింది జస్ట్ ముందు రోజు ఈవినింగ్. సో ఫిల్మ్స్ లేకపోవడం కాదు, ఏదో అజిత్ గారితో ఒక మూవీ డిస్కషన్స్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ హీ వాజ్ షూటింగ్ ఫర్ దట్ అరిస్టోక్రాట్ యాడ్ విత్ అజయ్ దేవ్గన్ గారు. సో హీ హ్యాడ్ గుడ్ ఆఫర్స్ ఇన్ హ్యాండ్. సో బేసికల్లీ financial is absolutely no chance because I know what he has with him.